నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ఉత్తరాద్రి భద్రాద్రిగా కొలివేయి ఉన్న విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో వేయించేసి ఉన్న శ్రీ రామస్వామివారు రామతీర్థం నందు రేపు శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణం అతి వైభవంగా జరగడానికి ఏర్పాట్లన్నీ చేయడం జరిగిందండి. ఇక్కడ భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మజ్జిగ, మంచినీరు, అదేవిధంగా పానకం స్వామివారిది అన్నీ కూడా పంచడానికి ఏర్పాట్లు జరిగాయి. అదేవిధంగా ఎండకు తగలకుండా ఉండడానికి మొత్తం టెంట్లు వేయించడం జరిగిందండి. శానిటేషన్ మొదలైనవన్నీ ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి, అప్రమత్తంగా ఉండడానికి ఇక్కడ డిఎంఎండ్హెచ్ఓ వారి ద్వారా మరియు ప్రైవేట్ వారి ద్వారా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేయించడం జరిగిందండి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాలకుండా కింద మ్యాట్లు వేయించడం జరిగిందండి. ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయించడం జరిగిందండి. సుమారు 5,000 నుండి 10,000 మంది మధ్యలో రావడానికి అవకాశం ఉందని మేము అంచనా వేసామండి. గతంలో 4 నుండి 5,000 మందికి వచ్చారు. ఈసారి భక్తులు పెరుగుతారన్న అంచనా మీద ఉన్నామండి. వారికి 10,000 మందికి సరిపోయే విధంగా అన్నదానం అన్నీ ఏర్పాటు చేయించడం జరిగిందండి. స్వామివారికి పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫున విజయనగరం జిల్లా మినిస్టర్ గారైన శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు రేపు స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, అదే ముత్యాలు అన్నీ కూడా ప్రభుత్వం తరఫున వారు ఈ దేవాలయానికి అందజేస్తారండి. వారు కూడా కళ్యాణంలో పాల్గొంటారండి. ఈ కళ్యాణం అతి వైభవంగా దివ్యంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు జరిగిందండి. అందరూ కూడా వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి వారి ఆశీస్సులు పొందాలని దివ్యాశీస్సులు కోరుతూ మిమ్మల్ని ఈ ప్రజలందరినీ రమ్మనమని మేము ఆహ్వానిస్తున్నామండి. తీర్థ నివాసాయ రాఘవాయ మహాత్మనే జానకి ప్రణనాథాయ రామచంద్రాయ మంగళం. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రామస్వామివారి దేవస్థానం రామతీర్థంలో వసంత నవరాత్రి ఉత్సవములు ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు 1,00,000 కుంకుమార్చన, తులసిదార్చన, శ్రీమద్ రామాయణ పారాయణలు, సుందరకాండ పారాయణలు, అలాగే యాగశాలలో సుందరకాండ, గాయత్రి రామాయణ, ఆదిత్యోదయ హవన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు వరకు. రేపు శ్రీరామనవమి సందర్భంగా స్వామికి 3 గంటలకి ఆలయం తెరిచి ఆరాధనా కార్యక్రమం జరిగిన తర్వాత స్వామివారికి ధాన్యాదివాసం జరిగిన తర్వాత మా గ్రౌండ్స్లో స్వామివారిని తోడుకొని వెళ్ళి అష్టకలశ స్నపన కార్యక్రమం జరుగుతుంది. స్నపన కార్యక్రమానంతరము స్వామివారికి అలంకారము మరియు 10:30కి కళ్యాణ కార్యక్రమం ప్రారంభమై 12 గంటలకి అభిజిత్ లగ్నమందు జీలకర్ర బెల్లం సమర్పించిన తర్వాత మాంగళ్య ధారణ, ద్వితీయ యజ్ఞోపవిధారణ, తలంబ్రాల కార్యక్రమం జరుగుతుంది. సోమవారం నాడు స్వామివారికి ఈ ఋతువు కలిచే శ్రీమద్ రామాయణ, సుందరకాండ పారాయణలు, దివ్యప్రబంధ సేవాకాలాలు జరిగినది. మహాసామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు భక్తులందరూ వచ్చి స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీ